అందరికీ నమస్కారం. నేను మీ మెప్మా ఎస్హెచ్జి డీజీ మహిళ. అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మనం సీజనల్ జబ్బుల నివారణ, రోగ నిరోధక శక్తి పెంచే ఆహారాల గురించి తెలుసుకోబోతున్నాం. ఇంట్లో ఉన్న పదార్థాలతోనే మన ఆరోగ్యం ఎలా మెరుగుపరుచుకోవాలో చూద్దాం. నమస్తే, దిస్ ఈజ్ లావణ్య, న్యూట్రిషనిస్ట్. మనం చాలా మందిని కనుక అబ్జర్వ్ చేస్తూ ఉంటే ఒకవేళ ఇద్దరికి కనుక ఒకేసారి దెబ్బ తగిలింది అనుకోండి, ఒకరికి త్వరగా క్యూర్ అవుతుంది, ఇంకొకరికి త్వరగా క్యూర్ అవ్వదు. కొంతమందికి ఏమన్నా అంటే కోవిడ్ టైంలో చూసుకుంటే చాలా మంది ఎఫెక్ట్ అయ్యారు, కొంతమంది ఎఫెక్ట్ అవ్వలేదు. ఒకవేళ ఇద్దరికి ఒకేసారి సర్జరీ జరిగింది అనుకోండి, ఒకరు త్వరగా క్యూర్ అయిపోతారు, ఒకరు లేట్గా క్యూర్ అవుతారు. ఒకవేళ సీజనల్ బేస్డ్ చేసి అంటే ఒకవేళ వింటర్ కానీ అలా ఉందనుకోండి, కొంతమందికి జలుబు జ్వరం అనేది త్వరగా ఎఫెక్ట్ అవుతుంది, కొంతమందికి రాదు. బికాస్ దీనికి రీజన్ ఏంటి అనేది ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం. సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సహకారంతో మెప్మా వాళ్ళు ఇలాంటి హెల్త్ అవేర్నెస్ టాపిక్స్ కానీ హెల్త్ అవేర్నెస్ మీకు ఇవ్వడం కోసం ముఖ్యంగా ప్రజ్ఞా వర్చువల్ ట్రైనింగ్ అకాడమీ వాళ్ళు ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ కోసం వాళ్ళు హెల్త్ గురించి తెలుసుకోవాలి, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది కనుక తెలుసుకున్నారు అని అంటే ఇంట్లో ఉన్న పిల్లలకు అవ్వచ్చు, వాళ్ళ భర్త కావచ్చు, కుటుంబానికి అవ్వచ్చు మంచి ఆరోగ్యం ఇస్తారన్న ఒక మంచి సంకల్పంతో మీ ముందుకి ఇలాంటి ఇన్ఫర్మేషన్ తీసుకొస్తున్నారు. సో నేను ఇందా చెప్పాను కదా, ఎందుకు ఇలా ఒకరికి త్వరగా క్యూర్ అయితే ఇంకొకరికి ఎందుకు లేట్గా క్యూర్ అవుతుంది, ఒకరు త్వరగా సీజనల్ డిసీజెస్కి ఎఫెక్ట్ అయితే కొంతమంది ఎందుకు ఎఫెక్ట్ కావట్లేదు. దానికి మెయిన్ రీజన్ ఇమ్యూనిటీ. సో ఈ ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది పనిచేసే తీరును బట్టి ఏ బ్యాక్టీరియాకైనా ఎలాంటి వైరసెస్కైనా బాడీ ఎలా రియాక్ట్ అవుతుంది అనేది ఉంటుంది. సో ఏంటి ఇమ్యూనిటీ? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన బాడీలోకి ఒక బ్యాక్టీరియా వచ్చింది అనుకోండి, ఎగ్జాంపుల్ చికెన్ పాక్స్ అనుకుందాం. చికెన్ పాక్స్ అనేది మనకి ఒకసారి వచ్చింది అంటే దాన్ని హీలింగ్ ప్రాసెస్ బాడీ చేస్తుంది. సో ఆ హీలింగ్ ప్రాసెస్ టైంలోనే ఆ బ్యాక్టీరియాని ఇమ్యూనిటీ అనేది గుర్తుపెట్టుకొని బయటికి పంపించేస్తుంది. అంటే ఆ ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి ఒక సిస్టమ్ అనేది రన్ అవుతుంది. మళ్ళీ ఇదే చికెన్ పాక్స్ యొక్క బ్యాక్టీరియా అగైన్ మీ బాడీలోకి ఎంటర్ అయినప్పుడు ఆ బ్యాక్టీరియాని గుర్తించి దాన్ని ఎలా అయితే హీల్ ఫస్ట్ చేసిందో ఆ ప్రాసెస్ ముందుగానే స్టార్ట్ చేసేసి మీరు చికెన్ పాక్స్కి ఎఫెక్ట్ అవ్వకుండా కాపాడుతుంది. సో ఒక అపరిచిత బ్యాక్టీరియా ఏదైనా వచ్చింది అని అంటే దాన్ని గుర్తుపెట్టుకొని తిరిగి మళ్ళీ దానివల్ల బాడీ ఎఫెక్ట్ అవ్వకుండా కాపాడేది ఈ ఇమ్యూన్ సిస్టమ్. సో ఇంకా మీకు చెప్పాలి అని అంటే ఈ బ్యాక్టీరియా లోపలికి వచ్చిన తర్వాత మన స్కిన్ మొదలుకొని లోపల సెల్స్ వరకు, వైట్ బ్లడ్ సెల్స్, వీటి వరకు ఒక కవచం లాగా, ఒక వలయం లాగా పనిచేస్తుంది. ఆ బ్యాక్టీరియాని బయటికి పంపించేంత వరకు మన శరీరం మీద ఉన్న స్కిన్తో సహా, స్కిన్ నుంచి కణాల వరకు ఏదైతే వైట్ బ్లడ్ సెల్స్ ఉన్నాయో వీటన్నిటితో కూడా ఒక సిస్టమేటిక్గా ఒక నెట్వర్క్గా పనిచేస్తూ ఈ ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది రన్ అవుతుంది. సో ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది ఒక నెట్వర్క్గా ఇంతలాగా పనిచేస్తుంది. సో ఏదైనా ఇన్ఫ్లమేషన్ కానీ, ఏదైనా వైరస్ కానీ, బ్యాక్టీరియా కానీ మన బాడీలోకి వెళ్ళినప్పుడు దాన్ని మీద ఫైట్ చేసి అది మళ్ళీ తిరిగి మీకు రాకుండా కాపాడడానికి ఈ ఇమ్యూనిటీ సిస్టమ్ పనిచేస్తుంది. సో ఈ ఇమ్యూనిటీ సిస్టమ్ని మనం ఫుడ్ ద్వారా ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు, ఎలా బూస్ట్ చేసుకోవచ్చు, లేదా సీజనల్ డిసీజెస్ వచ్చాయంటే వాటి నుంచి ఎలా ప్రివెంట్ అవ్వచ్చు ఒకసారి చూద్దాం. ఈ సీజనల్ డిసీజెస్ అనేది మీకు అర్థమవుతుంది. అంటే లైక్ వింటర్ సీజన్ కానీ రెయినీ సీజన్ ఉన్నప్పుడు జలుబులు చేయడము, వైరల్ ఫీవర్స్ రావడము ఇలాంటివి ఎక్కువ జరుగుతూ ఉంటాయి. అలాంటి టైంలో మీరు చుట్టుపక్కల అంటే మీ పరిసరాలు హైజీన్గా ఉంచుకుంటూ మీరు కూడా హైజీన్గా ఉండడం ఇంపార్టెంట్. సో చేతులు కరెక్ట్గా కడుక్కోవడము, అంటే బయట నుంచి వచ్చినా లేకపోతే టాయిలెట్ యూజ్ చేసి వచ్చినా, లేదు అంటే ఫుడ్ తినేటప్పుడైనా తిన్న తర్వాత అయినా ఎప్పుడైనా ఫ్రీక్వెంట్గా మీ హ్యాండ్స్ని వాష్ చేసుకుంటూ ఉన్నారు అని అంటే ఖచ్చితంగా ఇలాంటి సీజనల్ డిసీజెస్ నుంచి బయటపడడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ ఏదైనా మీకు కోల్డ్ కానీ, కఫ్ కానీ, జలుబు కానీ, దగ్గు లాంటివి కనిపిస్తున్నాయి అని అంటే మీ థ్రోట్ని అంటే మీరు దగ్గేటప్పుడు మీ చెయ్యి అడ్డు పెట్టుకొని కవర్ చేసుకోవడం ఇంపార్టెంట్. ఇక్కడ మీరు ఎంత త్వరగా క్యూర్ అవ్వాలో అట్ ది సేమ్ టైం మీకున్న డిసీజ్ ఏదైతే ఉందో అది పక్కన వాళ్ళకి స్ప్రెడ్ అవ్వకుండా చూడడం కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అలాంటప్పుడు అంటే జలుబు చేసినా, దగ్గు వస్తున్నా ఆ టైంలో మీరు అంటే తుమ్ముతున్నా ఆ టైంలో మీ చెయ్యి కవర్ చేసుకోవడం, అంటే అవి ఏదైతే స్ప్లిట్స్ ఉంటాయో అవి పక్కన వాళ్ళ మీదకి పడకుండా వాళ్ళకి స్ప్రెడ్ అవ్వకుండా మీరు జాగ్రత్త పడడం ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ సేఫ్ అండ్ క్లీన్ వాటర్ తీసుకోవాలి. ప్యూర్ వాటర్ తీసుకోవడం వెరీ వెరీ ఇంపార్టెంట్.
ఈ సీజనల్ డిసీజెస్ కానీ అంటే వింటర్ కానీ రైనీ సీజన్లో ఉన్నప్పుడు మోస్ట్లీ వాటర్ అనేవి క్లీన్గా రావు. సో ఆ టైంలో మీరు బాయిల్ చేసుకున్న వాటర్ తీసుకోవడం మంచిది. అంటే బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా కాపాడుకోవడం ఇంపార్టెంట్. అండ్ తర్వాత ఫేస్ని డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వడం, అంటే ఫేస్ని మీరు డైరెక్ట్గా టచ్ చేయడం అనేది అవాయిడ్ చేయడం ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా మోస్ట్లీ నేను చెప్పే ప్రాక్టీసెస్ కానీ నేను చెప్పే మాటలన్నీ కూడా కోవిడ్ టైంలో ఉన్నప్పుడు అందరికీ అలవాటైనవే. సో చాలా జాగ్రత్తగా మాస్క్ పెట్టుకొని కానీ లేకపోతే జాగ్రత్త పడ్డారు. డైరెక్ట్గా ఐ కాంటాక్ట్ అంటే ఐస్కి మన చేతులు అంటకుండా, ఫేస్ మీద టచ్ అవ్వకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నాం. సేమ్ అదే విధంగా ఈ సీజనల్ డిసీజెస్ అప్పుడు కూడా మనం జాగ్రత్తగా ఉండడం వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అండ్ తర్వాత మస్కిటోస్, దోమలు కుట్టకుండా ఉండేలాగా ప్లాన్ చేసుకోవడం ఇంపార్టెంట్. సో అది ఏ విధంగా అయినా సరే ఆ దోమ కాటు అనేది పడకుండా ఉంటే ఈ సీజనల్ డిసీజెస్ నుంచి బయటపడడానికి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ కంటామినేటెడ్ ఫుడ్, అంటే ఏదైతే చెడిపోతుందో ఫుడ్, ఆ ఫుడ్ని కొంతమంది మోస్ట్లీ లేడీస్ వచ్చేసరికి పాడైపోయింది పడేయలేక, సో ఈ విధంగా పాడైపోయిన ఫుడ్ను కూడా తినడం అనేది జరుగుతూ ఉంటుంది. సో అలాంటప్పుడు కూడా మీకు లోపల జర్మ్స్ కానీ బ్యాక్టీరియా అనేది ఫామ్ అయ్యి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వైరసెస్ మీకు ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలాంటి వాటిని అవాయిడ్ చేయాలి. సో మనం ఏదైనా లోపల ఇన్ఫ్లమేషన్ జరుగుతుంది, ఏదైనా ఒక వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ మన లోపలికి వెళ్తుంది అని అంటే దాన్ని తట్టుకొని ఒక యుద్ధం లాగా చేసి దాన్ని బయటికి పంపించేంత శక్తి మన లోపల ఉండాలి. ఆ సిస్టమ్ని మన ఇమ్యూన్ సిస్టమ్ అంటాం. మన ఇమ్యూన్ సిస్టమ్ని బూస్టింగ్గా, అంటే ఎప్పటికప్పుడు ఆ ఇమ్యూన్ సిస్టమ్ని బూస్ట్ చేసుకుంటూ ఉన్నాము అంటే మన బాడీలోకి ఎలాంటి వైరస్ వెళ్ళినా లోపలికి వెళ్లకుండా ఉండదు. వెళ్ళిన దాని ఎఫెక్ట్ మన బాడీకి చూపించకుండా దాన్ని వెంటనే బయటికి పంపించడం ఇంపార్టెంట్. అలాంటి సిస్టమ్ని మనం లోపల రెడీ చేసుకోవాలి. దాన్ని మన ఇమ్యూన్ సిస్టమ్ అంటాం. ఇమ్యూన్ సిస్టమ్ని బూస్ట్ చేయడానికి కొన్ని కైండ్స్ ఆఫ్ విటమిన్స్, మినరల్స్ అలాగే ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ వెరీ ఇంపార్టెంట్. ఇమ్యూన్ సెల్ ఫంక్షన్కి బూస్టింగ్ ఇవ్వడానికి కొన్ని కైండ్స్ ఆఫ్ విటమిన్స్, మినరల్స్ హెల్ప్ చేస్తాయి. సో అవి గనక మనం తెలుసుకొని మన రెగ్యులర్ డైట్లో ఈ ఫ్రూట్స్ అండ్ మినరల్స్ ఉన్న ఫుడ్, అంటే ఏదైతే విటమిన్స్, మినరల్స్ ఉన్న ఫుడ్ ఉంటుందో వాటిని మనం మన రెగ్యులర్ డైట్లో కనుక యాడ్ చేసుకున్నామంటే తెలియకుండానే మనలో ఇమ్యూన్ సిస్టమ్ అనేది బూస్ట్ అవుతూ ఉంటుంది. సో అవేంటి అనేది చూద్దాం. సో విటమిన్స్లో విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ డి అండ్ విటమిన్ ఇ, ఈ 4 వైటమిన్స్ ఉన్న ఫుడ్ కనుక మనం రెగ్యులర్ డైట్లో తీసుకుంటే దీనికి అంటే ఇమ్యూన్ సెల్ ఫంక్షన్ని మనం బూస్ట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఒక్కసారి విటమిన్ ఏ ఫుడ్స్లో ఎక్కువగా ఉంటుంది, రిచ్గా ఉంటుంది అనేది ఒకసారి చూద్దాం. విటమిన్ ఏ రిచ్ ఫుడ్స్ వచ్చేసరికి లివర్, లైక్ చికెన్ లివర్ అవ్వచ్చు, ఫిష్ లివర్ అవ్వచ్చు. అంటే నాన్ వెజ్ తినే వాళ్ళకి ఇలా లివర్లో మీకు గుడ్ సోర్స్ ఆఫ్ విటమిన్ ఏ ఉంటుంది. ఎగ్స్లో వచ్చేసరికి యోక్లో ఎక్కువ ఉంటుంది, అంటే ఎల్లో ఉంటుంది కదా, ఎల్లోలో వచ్చేసరికి మీకు విటమిన్ ఏ అనేది సోర్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ డైరీ ప్రోడక్ట్స్ ఉంటాయి, మిల్క్ కానీ, చీజ్ కానీ, యోగట్ కానీ, బటర్ కానీ, ఇలాంటి వాటిలో కొంచెం మోడరేట్గా మీకు విటమిన్ ఏ అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఫిష్లో మీకు ఉంటుంది, ముఖ్యంగా సాల్మన్ ఫిష్లో మీకు ఈ విటమిన్ ఏ అనేది మంచి సోర్స్గా దొరుకుతుంది. అండ్ తర్వాత ఆరెంజెస్ అవ్వచ్చు, ఎల్లో వెజిటేబుల్స్ లైక్ క్యారెట్ కానీ, స్వీట్ పొటాటోస్ కానీ, పంకిన్ కానీ, అండ్ ఇలాంటి వాటిల్లో మీకు విటమిన్ ఏ అనేది ఎక్కువగా కనిపిస్తుంది. అండ్ తర్వాత ఆకుకూరల్లో కూడా మీకు పాలకూరలో విటమిన్ ఏ అనేది పుష్కలంగా ఉంటుంది. సో కైండ్స్ ఆఫ్ ఆరెంజ్ కానీ, ఎల్లో ఫ్రూట్స్ ఇందా చెప్పుకున్నాం కదా, పంకిన్, ఇలాంటి వెజిటేబుల్స్ కనుక మీరు తీసుకుంటూ ఉంటే, అండ్ బెల్ పెప్పర్స్, రెడ్ కానీ ఎల్లో కానీ ఇలా బెల్ పెప్పర్స్ ఉంటాయి కదా, వాటిల్లో కూడా మీకు విటమిన్ ఏ అనేది గుడ్ సోర్స్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ విటమిన్ సి అనేది అంటే ఏ కైండ్స్ ఆఫ్ ఫుడ్స్లో మీకు ఎక్కువగా ఉంటుంది, అంటే ఏ ఫుడ్స్ మీరు తీసుకుంటే విటమిన్ సి అనేది వస్తుంది అనేది చూద్దాం. మీకు ఆరెంజ్లో విటమిన్ సి ఎక్కువ ఉంటుంది, బ్రోక్లీ కానీ, కివీ ఫ్రూట్లో కానీ, లేదు అని అంటే పైనాపిల్లో కానీ, స్ట్రాబెర్రీస్, టొమాటో, పపాయ, బెల్ పెప్పర్స్, నిమ్మకాయ, వీటిల్లో విటమిన్ సి అనేది ఎక్కువగా ఉంటుంది. మీరు గమనిస్తే కోవిడ్ టైంలో కూడా విటమిన్ సి టాబ్లెట్స్ అనేది ఎక్కువ ఇచ్చారు. సో ఇమ్యూనిటీని బూస్ట్ చేయడానికి విటమిన్ సి అనేది అంతగా హెల్ప్ చేస్తుంది. అండ్ విటమిన్ డికి ఫుడ్స్ కన్నా ఒకవేళ మీకు మోస్ట్లీ డెఫిషియన్సీ ఉంటే తప్ప, లేదు అంటే రెగ్యులర్గానే మన బాడీలో విటమిన్ డి అనేది మోస్ట్లీ అందరికీ కామన్గా ఎక్కువగానే ఉంటుంటుంది. సో విటమిన్ డి అనేది హెల్ప్ అవుతుంది. అండ్ విటమిన్ ఇ అనేది యాంటీ ఆక్సిడెంట్స్. సో ఈ యాంటీ ఆక్సిడెంట్స్ కనుక మన బాడీలో పుష్కలంగా ఉన్న
తీసుకున్నప్పుడు ఏదైతే చెప్పుకున్నామో లైక్ మీకు నిమ్మకాయలో విటమిన్ ఈ ఉంటుంది, ఏదైతే పులుపు కానీ యాంటీ ఆక్సిడెంట్ రిచ్ సోర్సెస్ ఉన్న ఫుడ్ గనక మీరు తీసుకున్నారు అని అంటే ఏవైతే ఫ్రీ రాడికల్స్ అంటాం, ఫ్రీ రాడికల్స్ అంటే టాక్సిన్స్ అవ్వచ్చు. సో ఈ టాక్సిన్స్ అనేవి మన బాడీలోకి వెళ్ళినప్పుడు స్కిన్ మీద నుంచే ఒక ప్రొటెక్షన్ లాగా ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి పనిచేస్తాయి. అంటే మన సెల్ని డ్యామేజ్ అవ్వకుండా ఏదైతే ఫ్రీ రాడికల్స్ వస్తున్నాయో మన సెల్ని డ్యామేజ్ చేయకుండా ఈ యాంటీ ఆక్సిడెంట్స్ కాపాడుతుంటాయి. ఎప్పుడైతే మన సెల్స్ హెల్దీగా ఉంటాయో ఆటోమేటిక్గా మన బాడీ సిస్టమ్ అనేది హెల్దీగా రన్ అవుతుంది. నెక్స్ట్ విటమిన్ ఈ. విటమిన్ ఈ ఈజ్ నథింగ్ బట్ యాంటీ ఆక్సిడెంట్స్ అనమాట. సో ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి మీకు నిమ్మకాయలోనూ ఎక్కువ ఉంటుంది, అలాగే పాలకూరలోనూ ఎక్కువ ఉంటుంది, ఫ్లాక్ సీడ్స్లో ఉంటుంది, అండ్ నెక్స్ట్ మీకు పపయాలో ఉంటుంది. ఇలాంటి అంటే అవకాడోలో కూడా మీకు విటమిన్ ఈ అనేది ఉంటుంది. సో ఎప్పుడైతే యాంటీ ఆక్సిడెంట్స్ మన బాడీలో ఉంటాయో ఫ్రీ రాడికల్స్ అనేవి మన బాడీని టచ్ చేయకుండా, ఫ్రీ రాడికల్స్ అనేవి రాకుండా కాపాడుతుంది. ఈ ఫ్రీ రాడికల్స్ ఇస్ నథింగ్ బట్ టాక్సిన్స్ అనమాట. సో ఈ టాక్సిన్స్ అనేది పొల్యూషన్ ద్వారా రావచ్చు, ఏదైనా కైండ్ ఆఫ్ మెడికేషన్స్ వల్ల కావచ్చు, లేదు అని అంటే మనం తీసుకునే ఫుడ్ నుంచి అయినా సరే కొన్ని కైండ్స్ ఆఫ్ టాక్సిన్స్ మన బాడీలోకి వెళ్తాయి. సో ఎప్పుడైతే యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయో సెల్ని హెల్దీగా ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి అనమాట. మన సెల్స్ యాక్టివ్గా ఉన్నాయంటే ఆటోమేటిక్గా బాడీ ఫంక్షనింగ్ అంతా కూడా పర్ఫెక్ట్గా వెళ్తున్నట్టే. సో ఎప్పుడైతే సెల్ ఫంక్షనింగ్ బాగుంటుందో ఇమ్యూన్ సెల్ ఫంక్షన్ కూడా బూస్ట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ డి అండ్ విటమిన్ ఈ ఉన్న రిచ్ ఫుడ్స్ కనుక మీరు రెగ్యులర్ డైట్లో మీరు ఫాలో అయ్యారు, ప్లాన్ చేసుకున్నారు అంటే ఆబ్వియస్గా మీ ఇమ్యూన్ సిస్టమ్ అనేది బూస్ట్ చేయడానికి, హెల్దీగా ఉండడానికి హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ ఫైటోన్యూట్రియంట్స్. ఈ ఫైటోన్యూట్రియంట్స్ అనేది మోస్ట్లీ మీకు ప్లాంట్ బేస్డ్లో ఉంటాయి. సో ఎప్పుడైతే ఫైటోన్యూట్రియంట్స్ ఉన్న ఫుడ్స్ కనుక మీరు రెగ్యులర్ డైట్లో యాడ్ చేసుకున్నారు అంటే ఆబ్వియస్గా ఇమ్యూన్ సిస్టమ్ని మీరు బూస్ట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ ప్రోబయాటిక్. ఈ ప్రోబయాటిక్ ఎప్పుడైతే మీరు తీసుకుంటూ ఉంటారో, ప్రోబయాటిక్ ఈజ్ నథింగ్ బట్ మీరు కర్డ్ ఉంటుంది కదా, మనం పెరుగు తోడు పెడతాం కదా, పెరుగులో ఉంటుంది, పులిసిన అట్టుపిండిలోనూ మీకు ఉంటుంది, అంటే పులవబడిన వాటిల్లో మీకు ఈ ప్రోబయాటిక్స్ అనేవి దొరుకుతాయి. సో ఈ ప్రోబయాటిక్ ఏం చేస్తుందంటే మనకి గట్ హెల్త్ని ఇస్తుంది. అంటే మన పొట్టలో ఉన్న ఏవైనా వేస్ట్ ఏదైతే ఉందో అది క్లెన్స్ చేయడానికి హెల్ప్ అవుతుంది. సో ప్రోబయాటిక్ మీ గట్ హెల్తే కాకుండా ప్రోబయాటిక్ ఈజ్ నథింగ్ బట్ గుడ్ బ్యాక్టీరియా. మన ఒంట్లో బ్యాడ్ బ్యాక్టీరియా ఎంత ఉంటుందో గుడ్ బ్యాక్టీరియా అంతే ఉంటుంది. ఎప్పుడైతే గుడ్ బ్యాక్టీరియా ఎక్కువగా మన బాడీలో ఉంటుందో ఆబ్వియస్గా బ్యాడ్ బ్యాక్టీరియాని బయటికి పంపించేస్తుంది. లేదా కొత్తగా వచ్చిన బ్యాడ్ బ్యాక్టీరియా కానీ లేదు అని అంటే వైరస్ కానీ వాటితో ఫైట్ చేయడానికి ఈ ప్రోబయాటిక్స్ అనేది హెల్ప్ చేస్తాయి. సో ప్రోబయాటిక్ మీకు గట్ హెల్త్కే కాకుండా కొత్తగా అంటే ఏదైనా బ్యాడ్ బ్యాక్టీరియా వచ్చినప్పుడు ఈ గుడ్ బ్యాక్టీరియా అనేది ఫైట్ చేసి ఆ బ్యాక్టీరియాని బయటికి పంపించడానికి హెల్ప్ చేస్తుంది. సో ప్రోబయాటిక్ ఉన్న ఫుడ్ని కూడా మీరు రెగ్యులర్ డైట్లో యాడ్ చేసుకోవడం వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ సీజనల్ ఈ డిసీజెస్ గురించి కానీ వీటి గురించి మాట్లాడుకున్నప్పుడు ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది వ్యాక్సినేషన్స్, హెల్త్ చెకప్స్. సో వ్యాక్సినేషన్స్ వల్ల ఇంపార్టెంట్ ఏంటి అని అంటే ఏదైనా మీరు వ్యాక్సిన్ వేసుకుంటున్నారు అని అంటే మోస్ట్లీ ఒకదానికి సంబంధించి మీకు వ్యాక్సిన్ వేయించుకుంటారు. లైక్ ఎగ్జాంపుల్ కోవిడ్ సంబంధించి వ్యాక్సిన్ వేయించుకున్నారు అనుకోండి, ఈ వ్యాక్సిన్ అనేది ఆ బ్యాక్టీరియాకి సంబంధించి దాంతో ఫైట్ చేసి ఆ బ్యాక్టీరియాని బయటికి పంపించేస్తుంది, లేదా ఏదైతే బ్యాక్టీరియా ఉందో దాన్ని రిమెంబర్ చేసుకోవడానికి హెల్ప్ చేస్తుంది. సో ఈ వ్యాక్సిన్స్ అనేది చాలా మంది అవాయిడ్ చేస్తూ ఉంటారు డ్యూ టు మెయిన్ రీజన్స్. ఏదైనా మెయిన్ రీజన్స్ వచ్చేసరికి హెయిర్ ఫాల్ అంటారు, లేదు అని అంటే వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత ఇంకొన్ని కైండ్స్ ఆఫ్ హెల్త్ ఇష్యూస్ వస్తాయేమో అన్న ఒక థాట్లో ఉంటుంటారు. బట్ ఇట్స్ కంప్లీట్లీ మిత్. మీరు ఏదైతే వ్యాక్సిన్ తీసుకుంటున్నారో ఆ వ్యాక్సిన్ అనేది ఇట్స్ నథింగ్ బట్ ఒక ఇమ్యూన్ సిస్టమ్ని బూస్ట్ చేస్తుంది. మీకు లోపల ఒక ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఇంకొక స్ట్రాంగ్గా ఒక వలయాన్ని క్రియేట్ చేస్తుంది. సో ఈ వ్యాక్సిన్ మీరు ఏదైనా ఒక కొత్త వైరస్ అవ్వచ్చు, లేకపోతే ఆల్రెడీ ఉన్న వైరస్ ఏదైతే ఉందో లైక్ ప్యాథోజన్స్ అంటాం, సో వీటి నుంచి బాడీని ఆర్గాన్స్ని కాపాడడానికి వ్యాక్సినేషన్ అనేది హెల్ప్ అవుతాయి. సో ఖచ్చితంగా వ్యాక్సిన్ కనుక మీకు ఆ టైంలో ఉంటుంది, దేనికైనా సంబంధించి గవర్నమెంట్ వాళ్ళు అవ్వచ్చు, లేకపోతే వెల్ఫేర్ కమ్యూనిటీస్ వాళ్ళు అవ్వచ్చు, అంగన్వాడీ వర్కర్స్ అవ్వచ్చు, ఖచ్చితంగా ఆ టైం
టైంలో మీకు ఒక అవేర్నెస్ ఇస్తారు, ఇలా వ్యాక్సిన్ ఉంటుంది మీరు చేయించుకోవాలని. డెఫినెట్లీ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చే ఏదైతే రూల్స్ కానీ అవి ఉంటాయో ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఇట్స్ నథింగ్ బట్ ఫర్ యువర్ హెల్త్. సో వ్యాక్సినేషన్ అనేది ఇట్స్ మీకు ఇమ్యూనిటీకి బూస్ట్ చేయడానికి హెల్ప్ చేసే ఒక ప్రాసెస్ అనమాట. సో ఖచ్చితంగా దాన్ని ఇగ్నోర్ చేయకుండా వ్యాక్సినేషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ చెకప్స్ వచ్చేసరికి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. అంటే మనకు రోగం వచ్చిన తర్వాత దాన్ని క్యూర్ చేసుకునే కన్నా రోగం రాకుండా ప్రివెంట్ చేసుకోవడం ఇంపార్టెంట్. మీరు ఎప్పుడైతే హెల్త్ చెకప్స్ అనేది రెగ్యులర్గా కానీ లేకపోతే హెల్త్ చెకప్స్ చేసుకుంటారో ఫ్యూచర్లో హెల్త్ ఇష్యూస్ రాకుండా మనం ముందుగా జాగ్రత్త తీసుకోవడానికి హెల్ప్ చేస్తుంది. సో ఎప్పుడో ఒక 2 months తర్వాత అది బయటపడుతుంది, బయటపడిన తర్వాత మెడికేషన్స్ తీసుకోవచ్చు లేకపోతే మెడిసిన్స్ తీసుకొని దాని నుంచి బయటకు వద్దాం అనుకున్నా ముందుగానే తెలుసుకుంటే దాన్ని ఇంకా ఎక్కువ అవ్వకుండా ఏదైతే డిసీజ్ అవ్వచ్చు అంటే వ్యాధి ఏదైనా అవ్వచ్చు దాన్ని మనం ఎక్కువ అవ్వకుండా కాపాడొచ్చు. సో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. దాన్ని తగ్గించడం కన్నా అసలు రాకుండా చూసుకుంటే ఇంకా ఇంపార్టెంట్. సో అంటే మంచిది. సో ఈ చెకప్స్ అనేది వ్యాక్సినేషన్ కానీ హెల్త్ చెకప్స్ కానీ ఇవి ఒక్కొక్కసారి వెల్ఫేర్ కమ్యూనిటీస్ వాళ్ళు కానీ కొంతమంది ఫ్రీగా మీకు హెల్త్ చెకప్స్ అని పెడతారు. ఖచ్చితంగా అలా గనక పెడితే ఖచ్చితంగా కొన్ని కైండ్స్ ఆఫ్ టెస్ట్లు అనేవి వాళ్ళు చేస్తానంటారు, అవి చేయించుకోండి. అవి మీకు లైఫ్ స్టైల్ వల్ల వచ్చే డిసీజెస్ కావచ్చు, లేదు అని అంటే జెనెటికల్గా వచ్చేవి కొన్ని మీకు చెప్తూ ఉంటారు, ఏదైనా విటమిన్ డెఫిషియన్సీ అవ్వచ్చు, వాట్ ఎవర్. అవి మీకు తెలిసినప్పుడు దాని నుంచి ఇంకా మీరు దారుణంగా అంటే దాన్ని ఇంకా ఎక్కువగా తీసుకువెళ్లకుండా ముందుగానే జాగ్రత్త పడడానికి హెల్ప్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డయాబెటిక్ తీసుకున్నారనుకోండి, డయాబెటిక్ మీకు ఎందుకో డౌట్ వచ్చింది, చెక్ చేయించుకున్నారు, ప్రీ డయాబెటిక్లో ఉన్నారు. ప్రీ డయాబెటిక్ అంటే ఆటోమేటిక్గా ఇంకొన్ని రోజులు పోతే మీరు టైప్ 2 డయాబెటిక్కి వెళ్ళిపోతారు. సో ఈ ప్రీ డయాబెటిక్ లెవెల్ కనుక మీకు ముందుగానే తెలిసింది అని అంటే ఖచ్చితంగా మీ లైఫ్ స్టైల్లో కొన్ని చేంజెస్ చేసుకొని మీ డైట్లో కొన్ని చేంజెస్ చేసుకొని ఎప్పుడైతే లో జిఐ లెవెల్ ఫుడ్ కనుక మీ డైట్లో యాడ్ చేసుకుంటూ ఉన్నారంటే ఈ ప్రీ డయాబెటిక్ నుంచి బయటపడవచ్చు. ప్రీ డయాబెటిక్ నుంచి బయటపడ్డారు అని అంటే టైప్ 2 డయాబెటిక్కి వెళ్లకుండా మీ బాడీని మీ ఫ్యూచర్ని మీరు కాపాడుకున్నట్టే. సో చెకప్స్కి అంత ఇంపార్టెంట్ ఉంటుంది. వ్యాక్సినేషన్కి చెకప్కి మీరు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తే మీ ఫ్యూచర్ని మీరు అంతా కాపాడుకున్నట్టు. సో ఇమ్యూనిటీ సిస్టమ్ని బూస్ట్ చేయడానికి ఏవైతే మనం ఇప్పటిదాకా చెప్పుకున్నామో, ఇమ్యూనిటీ సిస్టమ్ అంటే ఏంటో చూసాం. సో ఇమ్యూనిటీ సిస్టమ్ వల్ల సీజనల్ డిసీజెస్ నుంచి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇమ్యూనిటీ సిస్టమ్ని బూస్ట్ చేయాలి అని అంటే ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, అండ్ తర్వాత ఈ ఇమ్యూనిటీ సిస్టమ్ని మనం బూస్ట్ చేసుకొని ఇంకా మన ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలంటే వ్యాక్సినేషన్ కానీ హెల్త్ చెకప్స్ కానీ ఎలాంటి హెల్ప్ అవుతాయి అనేది తెలుసుకున్నాం. సో మీ ఇమ్యూన్ సిస్టమ్ని బూస్ట్ చేసుకోవడానికి మీ లైఫ్ స్టైల్ మార్చుకోండి, మీ ఫుడ్ని మార్చుకోండి. సో ఎలా అయితే ఇంట్లో ఉండి మీరు ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుంటున్నారో సేమ్ అలాగే ఇంట్లో ఉండి ఫిజికల్ యాక్టివిటీ చేస్తూ మీ హెల్త్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మన ముందుకి ఫిట్నెస్ కోచ్ వచ్చి ఒక సింపుల్ కార్డియో ఎక్సర్సైజెస్ టు ఇంప్రూవ్ యువర్ ఇమ్యూన్ సిస్టమ్ అండ్ ఎనర్జీ లెవెల్స్ మీకు ఇప్పుడు చేంజ్ చూపిస్తారు. ఇలాంటి వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ని ఒక ఇన్ఫర్మేటివ్ అంటే ఒకరికి హెల్ప్ అయ్యేంత మంచి ఇన్ఫర్మేషన్ని నేను మీతో షేర్ చేయడానికి నాకు ఇచ్చిన గొప్ప ఆపర్చునిటీ ఇచ్చిన మెప్మా వారికి అలాగే ప్రజ్ఞా వర్చువల్ ట్రైనింగ్ అకాడమీ వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. మన బాడీలో గుండె అనేది మెయిన్ పార్ట్. మన బాడీ మొత్తం బ్లడ్ సర్క్యులేట్ చేయడానికి అదే మెయిన్ అవయవం అన్నమాట మన బాడీలో ఉన్నది. దాన్ని మనం హెల్తీగా ఉంచుకోవడానికి ఇప్పుడు మనం చేయబోయే ఎక్సర్సైజ్ ఇవి వచ్చేసి మీకు సింపుల్గా మీరు చిన్నప్పటి నుండి చేస్తూ ఉన్నవి. మీరందరూ ఇలా ఆడడం వచ్చు కదా, ఇలా చూడండి. నార్మల్గా మీరు ఆడుతూ ఉండుంటారు, ఓకే, మీకు అలా అయినా చేయండి. అంటే పర్ఫెక్ట్ వే నేను చెప్తాను, మీకు ఏమన్నా తెలిస్తే దీనిలోకి దాన్ని కన్వర్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. చూడండి ఇలా ఉన్నారు కదా, కాళ్ళు రెండు నార్మల్గా పెట్టి, ఓకే, ఇలా మోకాళ్ళు చూడండి ఇవి ఉన్నాయి కదా, ఇవి ఓకే, ఇవి లెగిసి ఓన్లీ టో మీద దీని మీద జంప్ చేస్తూ చేయాల్సి ఉంటుంది మీరు, ఓకే, తాడాడినట్టు, ఓకే ఓకే, ఎగరాలి, ఓకే, డైలీ ఇట్లా చేసుకోండి, ఓకే. దానివల్ల హార్ట్ అంతా కూడా చక్కగా వర్క్ అవుతూ ఉంది. మీకు రొప్పుగా బాగా ఇంకా నేను పడిపోతాను అనిపించినప్పుడు ఆపేయండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి అదొకటి స్కిప్పింగ్ మీరు డైలీ చేసేది. ఇప్పుడు ఇట్లా హ్యాండ్స్ ఇక్కడ పెట్టుకొని జస్ట్ టచ్ కాళ్ళు, ఓకే,
ఇంకొక కాలు మడవకండి, ఒక కాలు ఇలా పైకి తన్నేటప్పుడు ఇలా వంగకూడదు. ఓకే, స్ట్రైట్గానే ఉంచి ట్యాప్. ఓకే, టచ్. ఓకే, ఇది మీరు చేయాల్సింది ట్యాప్. ఓకే, స్పీడ్గా చేయగలిగితే స్పీడ్గా. ఓకే, ఫస్ట్ నార్మల్. ఓకే, టచ్ టచ్ టచ్. ఓకే, దిస్ వన్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి చూడండి, మీరు చూస్తూనే ఉంటారు. ఎక్సర్సైజ్ అంటే ఫస్ట్ మనకి స్కూల్లో కూడా చేపిస్తారు. ఓకే, ఇలా జంప్ 1 2 3 4. ఓకే, మీకు తెలిసే ఉంటుంది, లేదంటే ఇట్లా చేయండి. ఇలా ఉన్నారు కదా, ఫస్ట్ స్ట్రెచ్ 1 స్ట్రైట్గా, 2 3 4. ఓకే, 1 2 ఇలా స్ట్రైట్గా. ఓకే, దీనివల్ల నాట్ ఓన్లీ బట్ కార్డియో, హిప్, ఓకే, నెక్స్ట్ హ్యాండ్స్, వీటన్నిటికి కూడా మీకు స్ట్రెంగ్త్ అనమాట. ఓకే, చూడండి, అది మీరు ఈ హార్ట్ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు మెయిన్ థింగ్ బాగా రొప్ప వచ్చేలాగా చేయాల్సి ఉంటుంది. అది మెయిన్, అంటే గుండె ఫాస్ట్గా కొట్టుకునేలాగా. ఓకే, ఈ ఎక్సర్సైజ్ చేసిన వెంటనే మీరు వెళ్ళి వాటర్ తాగడం అట్లా చేయకూడదు. ఓకే, అది మెయిన్. గుండె మళ్ళీ కంట్రోల్లోకి వచ్చిన తర్వాత అప్పుడు మీరు వాటర్ తాగాలి, బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే, డూ ఇట్ అగైన్. 1 2 3 4. ఓకే, 1 2 3 4. ఓకే, నెక్స్ట్ ఎక్సర్సైజ్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇలా పెట్టుకోండి. ఇది టార్గెట్ హైట్, మీకు ఇక్కడ దాకా కాళ్ళు లేపేలాగా. ఓకే, ఓకే, ట్రై చేయండి ఇది. ఓకే, గెంతాలి మీరు ఫాస్ట్. ఓకే, 1 2 3 4. ఓకే, దట్ ఈస్ వాట్ యూ నీడ్ టు డూ. ఫాస్ట్గా చేయాల్సి ఉంటుంది. డూ ఇట్ అగైన్. 1 ఎలా చేయాలో చూపిస్తున్నాను. 2. ఓకే, ఇట్స్ అ స్లో మోషన్. యూ నీడ్ టు జంప్. ఓకే, లుక్. 1 2. ఓకే, జంప్ 1 2. ఓకే, దట్ ఈస్ వాట్ యూ నీడ్ టు డూ. ఓకే, ఎక్సర్సైజ్ వచ్చేసి ఈ కాళ్ళు కొంచెం దూరం పెట్టండి. ఓకే, అటు సైడ్కి వెళ్తూ, ఓకే, మళ్ళీ ఇటు రావాల్సి ఉంటుంది. ఫస్ట్ లెగ్ మూమెంట్ చూడండి. 1 2. ఓకే, అటువైపు వేయాలి, నెక్స్ట్ మళ్ళీ ఇటు రావాలి. ఓకే, ఇప్పుడు హ్యాండ్స్ 1 2 3 4. ఓకే, ఫస్ట్ ఇలా ఉన్నప్పుడు 1. ఓకే, 2 వెనక క్లాప్. ఓకే, 3 4. ఓకే, క్లాప్ కొట్టగలిగేలాగైతే క్లాప్ కొట్టండి. ఓకే, మా చేతులు వెళ్ళట్లేదు వెనక్కి అనుకుంటే అట్లా ఉంచినా పర్లేదు, కానీ స్ట్రైట్గా ఉండేలాగా చూసుకోండి హ్యాండ్స్. ఓకే, చూడండి, మళ్ళీ స్టార్ట్ ఫ్రమ్ ఫస్ట్ స్టెప్. దిస్ ఈస్ ద ఫస్ట్ స్టెప్. ఓకే, నాట్ ఓన్లీ ఫర్ your health means your heart. Okay, it would be useful for your entire body. Okay, look. Clap up, straight, clap, straight, up. 1 2 3 4. ఓకే, చూడండి, ఇట్లా పెట్టడం వల్ల హిప్ ఇట్టే ఉంచి మొత్తం ఇదంతా కూడా స్ట్రెచ్ అవుతుంది మీ బాడీ మొత్తం. ఓకే, ఇది మీరు చేయాల్సింది. 1 2 1 2 1 2. ఓకే, ఈజ్ దట్ క్లియర్? ట్రై. ఇది చేస్తూ ఉంటే వస్తుంది మీకు, మొత్తం బాడీకి అంతటికి కూడా యూజ్ అవుతుంది. ఓకే, ఇంకా మన కార్డియో హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి మనం ఇంకా కొన్ని ఎక్సర్సైజ్ చూద్దాం. ఫస్ట్ స్లోగా. ఓకే, మీరు చేయగలిగితే ఒక్కళ్ళే నిల్చొని చెయ్యండి. ఓకే, నేను పడిపోతానేమో అనే భయం మీకు ఉందనుకోండి, ఏదైనా పిల్లర్నో ఏదైనా వాల్నో లేకపోతే ఎవరినైనా పర్సన్నో పట్టుకొని చేయండి. ఓకే, చేయగలను అనుకుంటే మీరే నిల్చొని చేయండి. జాగ్రత్తగా కాలు స్ట్రైట్గా లేపి స్ట్రైట్గా పక్కకి. ఓకే, డౌన్, స్లోగా అప్, సైడ్, డౌన్. ఓకే, మీరు ఇలా తిరిగిపోవద్దు.
ఓకే, మీరు ఇక్కడే ఉండి జస్ట్ కాలు తిప్పండి. ఓకే, డౌన్. ఓకే, 1 2 ఓకే 3 4 5. ఓకే, చూడండి మీరు చేసేటప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది. ఇదంతా కూడా నలిగిద్ది. దీనికి కూడా ఇప్పుడు కొవ్వున్నా కూడా కరిగిపోయింది, పొట్టున్నా తగ్గిపోయింది. ఓకే, ఇది నాట్ ఓన్లీ బట్ మీ హెల్త్కి ఒక్క పార్ట్కి అనేదే ఉండదండి. మీరు చేసే దాంట్లో మీ ఓవరాల్ బాడీకి కూడా ఎఫెక్ట్ ఉంటుంది. చక్కగా వర్కౌట్ అన్నమాట. ఓకే, ఇది ఇలా చేయడం వల్ల చూడండి ఇదంతా స్ట్రెచ్ అవుతుంది మీ బాడీలో. ఓకే, ఈ పార్ట్ తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, పొట్ట నలుగుతుంది చేస్తారు. ఓకే, నిల్చొని మీరు క్యాలరీస్ బర్న్ చేసుకుంటున్నారు ఇది చేస్తూ. ఓకే, నెక్స్ట్ మీ హార్ట్కి అది ఇంకొంచెం నార్మల్గా కొట్టుకునే దానికన్నా స్పీడ్గా కొట్టుకుంటూ ఉంటుంది మీరు ఇలా వర్కౌట్స్ చేసినప్పుడు. ఓకే, దానివల్ల ఈ ఓవరాల్ బాడీకి మీకు ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అనమాట. ఈ కాలుతో చేశారు కదా, ఇలా 1 2 3 4 5. ఓకే, ఇప్పుడు కాలు మార్చండి. సేమ్ చూడండి, గుర్తుపెట్టుకోండి మీరు ఒక్క కాలుతో ఎన్ని చేశారో అటువైపు కూడా అన్నీ చేయండి. ఓకే, ఎక్కువ చేయకండి. ఓకే, నెక్స్ట్ మీ హ్యాండ్స్తో కూడా అంతే. ఈ హ్యాండ్తో ఎన్ని చేశారో ఈ హ్యాండ్తో కూడా అన్నీ చేయండి. ఓకే, అప్పుడు బ్యాలెన్స్ అవుతుంది. ఓకే, లేదంటే ఒక చేత్తో ఎక్కువగా చేస్తే నొప్పి వస్తుంది. ఓకే, ఒక చేత్తో తక్కువగా చేస్తే ఆ చేయి అంతగా తగ్గదు, అలా ఉంటుంది అనమాట. ఓకే, ఈ కాలు 1 2 3 4 5. ఓకే, నెక్స్ట్ వన్. ఇది మాత్రం మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. ఓకే, మీ పొట్టకి కానీ థైస్కి కానీ మీ హార్ట్కి కానీ చాలా చాలా బెస్ట్గా యూజ్ అవుతుంది. చూడండి ఇలా మెల్లగా ఇలా పెట్టి ఫస్ట్ కూర్చోండి ఇట్లా. ఓకే, మోకాలు కింద ఆనించకుండా ఇప్పుడు కొంచెం లెగండి. ఓకే, ఇలా కూర్చోడానికి ట్రై చేయండి. మ్యాక్సిమం కిందే కాబట్టి ట్రై చేయండి. ఓకే, కాళ్ళు రెండు ఇట్లా ఉండాలి. ఓకే, ఆ తర్వాత మెల్లగా ఇలా లెగిసి ఒక కాలు వెనక్కి పెట్టి ఇంకో కాలు ముందుకే ఉంచండి. కనిపిస్తుందా మీకు? ఓకే, ఈ మోకాలు వచ్చేసి ముందుకు ఉండాలి ఇలా. ఓకే, ఈ మోకాలు గాల్లో పైకి వేసి ఉండాలి. ఏ మోకాళ్ళు కూడా మనకి కింద టచ్ అయి ఉండదు మీరు ఇది చేసేటప్పుడు. ఓకే, ఇట్లా పెట్టి ఓకే చేంజ్ నా. ఓకే, చేంజ్, మళ్ళీ చేంజ్. ఓకే, దిస్ ఈజ్ వాట్ యూ నీడ్ టు డూ. అర్థమైందా? స్టార్ట్ 1 2 3. అలా ఇందాక చూపించిన ఎక్సర్సైజ్ మినిమం 10 అన్నా చేయండి. ఓకే, డైలీ ఒక కౌంట్ పెట్టుకోండి. ఆ కౌంట్ మీరు రీచ్ అయ్యేలాగా చూసుకోండి. ఓకే, మీరు డైలీ చేస్తూ ఉన్నారనుకోండి, మెల్లమెల్లగా అది మీకు అలవాటు అవుతుంది. అప్పుడు మీరు ఇంకా కొంచెం కౌంట్ పెంచుకోవడానికి ట్రై చేస్తూ ఉండండి. నేటి నుంచి చిన్న జాగ్రత్తలతో మన ఆరోగ్యాన్ని రక్షించుకోగలము. ఆరోగ్యాన్ని ముందే ప్లాన్ చేయండి. చిన్న చిన్న అలవాట్లతో మన రోగ నిరోధక శక్తిని పెంచుకోవచ్చు. ఇదే నమ్మకం మీకు వచ్చినట్టుంది కదా. ఇప్పుడు మనం నేర్చుకున్న టాపిక్ పై కొన్ని ప్రశ్నలను చూద్దాం.